పొత్తిఫెరకు నాకు వ్యతిరేకంగా కాదు, నాకు దేవుడికి అన్నాడు. ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవుడికి వ్యతిరేకంగా పాపం ఎలా చేస్తాను? అన్న తమ్ముడు చెల్లి గమనించు, చొక్కా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ పరిశుద్ధతని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆ రోజుల్లో బానిసలు పారిపోతే శిక్ష ఇంకా ఎక్కువ ఉంటుంది. లొంగిపోయాడు అనుకోండి, శిక్ష ఏముండదు. అసలు ఆవిడతో లొంగిపోతే ఎంత సంతోషంగా జీవితం వెళ్ళిపోతుందో. ఆవిడకి ఎస్ అని ఉంటే జీవితం వేరేగా ఉండేది. కానీ జోసెఫ్ తెలుసు, పారిపోతే జైలుకి వెళ్తాను తెలుసు, కానీ పారిపోయాడు. అందుకని మీకు నాకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, జోసెఫ్ దగ్గర నేర్చుకోవాల్సిన ఇంకొక మాట, అవకాశాలున్న పాపం చేయడానికి ఇష్టపడలేదు. మీరు బైబిల్లో కొంత గమనిస్తే త్వరగా 39:7 చూస్తారా? ఏముంది అక్కడ? కన్ను వేసి అనే మాట ఉంటుంది. ఇందాక కన్ను వేసి, చాలు, కన్ను వేసి. రెండవది 39:10 దినదినము యోసేపుతో మాట్లాడుచుండెను. 39:12 వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. చూడు జాగ్రత్తగా, చూపుల దగ్గర పడిపోలేదు, కన్ను వేసింది. జోసెఫ్ మీద కన్ను వేసింది. జోసెఫ్ ఆవిడ మీద కన్ను వేయలేదు. జోసెఫ్ కూడా కన్నేస్తే ఆవిడ కన్ను కలిసి ఈయన కన్ను కలిసింది అనుకోండి, ఇంకంతే. అందుకని చూపుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నాడు, కన్ను వేయలేదు. అంత మాత్రం కాదు, మాట దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు, మాట్లాడలేదు. మూడవదిగా చొక్కా పట్టుకొని రారా అనంది. ఒకవేళ పచ్చిగా మాట్లాడితే అనొచ్చేమో, మగవాడివేనా అని అనొచ్చేమో. అలాంటి మాటలు విన్నాడేమో నాకు తెలియదు. కానీ అయినా సరే జోసెఫ్ పాపం చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇక్కడ అవకాశం ఉండి అది మనకు అర్థమవుతా ఉన్న సంగతి. కాబట్టి నాలుగవదిగా జోసెఫ్ అవకాశం ఉండి పాపం చేయలేదు, అమ్మాయిని ఆశించలేదు, ఆస్తిని ఆశించలేదు. దాని తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే, ఏమొచ్చిన తర్వాత రిజల్ట్? జైలు. ఒకవేళ పాపం నుంచి తప్పించబడితే దేవుడు దీవిస్తాడు, అది వేరే సంగతి. ఆశీర్వదిస్తాడు, వేరే సంగతి. బాగుంటుంది, వేరే సంగతి. బాగుంది. ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయడానికి ఇష్టపడిన వ్యక్తిగా జోసెఫ్ మనకు కనపడతా ఉన్నాడు. కాబట్టి తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఈ సంగతిని మనం అర్థం చేసుకోవాలి. జోసెఫ్ పవిత్రంగా జీవించడానికి ఎంత ఇష్టపడ్డాడు. చూపుల దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు, మాటల దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు, చేతల దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు. ఆ తర్వాత సీన్లోకి వచ్చినప్పుడు పాపం చేయడానికి ఇష్టపడలేదు. అది నాలుగవది. ఐదవది, అవకాశాలున్న 39:19 39 చాలు, ఎక్కడేసాడండి? చెరసాలకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమనాలి జోసెఫ్? మరలా దేవుణ్ణి ఏమనాలి? తిట్టుకోవాలి కదా. దేవా, పాపం తప్పించుకొని వచ్చాను, పాపం చేయలేదు, పరిశుద్ధంగా జీవించాను, నన్నేంటి జైలుకి తీసుకెళ్ళి అలాగా అన్నాడా? లేదు. రికార్డులు ఎక్కడ లేదు. మరలా జోసెఫ్ చెరసాలలో ఉన్న దేవుని కోసం శిక్షను అనుభవించాడు. కాబట్టి అవకాశాలు ఉన్నా సరే మరలా దేవుని శ్రమని, శిక్షని అనుభవించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. 2 సంవత్సరాలు జోసెఫ్ జైల్లో ఉంటాడు. 2 years జైల్లో ఉంటాడు. అది మనకు అర్థమవుతా ఉంది. అయితే దేవుడు కృపగలవాడండి. దేవుడు మంచి దేవుడు ఏం చేశాడంటే, ఈ ప్రజెంట్ వెళ్ళిపోయాడు ప్యాలెస్లోకి, రాజరికానికి. లేకపోతే జోసెఫ్ని ఏం చేశాడంటే రాజుని చేశాడు, లేకపోతే ప్రధానమంత్రిని చేశాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. పాపం నుంచి పారిపోతా ఉన్నప్పుడు జోసెఫ్ ఇలా అనుకుని ఉంటాడు, నేను పారిపోతున్నాను కదా, దేవుడు నన్ను ప్యాలెస్లోకి వచ్చబెడతాడు అనుకున్నాడా? తెలియదు. జోసెఫ్కి తెలియదు, అస్సలు తెలియదు. ప్యాలెస్ ఉందనే సంగతి తెలియదు. జోసెఫ్కి కనపడుతుందంటే పాపం చేయకూడదు అంతే. దీనికి శిక్ష జైలు తెలుసు, జైలుకైనా వెళ్తాను, కానీ పాపం చేయనని కళ్ళు మూసుకొని పరిగెత్తుకుంటా జైల్లోకి వెళ్ళిపోయాడు తప్ప, ప్యాలెస్ వస్తుంది నాకు, దీవెన వస్తుంది నాకు, ఆశీర్వాదం వస్తుందా, కానీ పాపం చేయకుండా ఉంటాం కాదు. కానీ దేవుడు నమ్మదగినోడండి. చొక్కా విడిచి పారిపోతున్న జోసెఫ్ని దేవుడు చూశాడు. చూసి, ఇదిగో నా సేవకుడు జోసెఫ్ పాపం నుంచి పారిపోతున్నాడు, కాబట్టి తీసుకెళ్ళి ప్యాలెస్లోకి వచ్చి పెట్టండి. ప్యాలెస్లో కూర్చున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అందుకని అవకాశాలున్న చెరసాల్లో దేవుని కోసం శిక్ష అనుభవించాడు. 42వ అధ్యాయము 1వ వచనం చూస్తారా? ముగిస్తాను, చివరికి వచ్చాను నేను. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, చాలు 42:5 చదవండి. చాలు, మీరు జాగ్రత్తగా గమనించండి. ధాన్యం ఎక్కడుంది?
కరువు ఎక్కడుంది? కనాను దేశం దేవునిదా, ఐగుప్తు దేవునిదా? కనాను దేశానికి ఉన్న పేరేంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు ఉండొచ్చా? ఉండొచ్చా? ఐగుప్తులో ధాన్యం ఉండొచ్చా? వాస్తవానికి కనాన్లో ధాన్యం ఉండాలి, ఐగుప్తులో కరువు ఉండాలి. కానీ సీన్ రివర్స్ అయింది. ఐగుప్తులో ధాన్యం ఉంది, కనాన్లో కరువు ఉంది. కారణం ఏంటి తెలుసా? జోసెఫ్. జోసెఫ్ ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. జోసెఫ్ ఐగుప్తులో ఉన్న కారణాన్ని బట్టి ఐగుప్తులో ధాన్యం ఉంది. జోసెఫ్ కనాన్లో లేని కారణాన్ని బట్టి కనాన్లో కరువు ఉంది. గమనించు, పాపం నుంచి పారిపోయే వ్యక్తుల జీవితాలను బట్టి దేవుడు దేశాలని దీవిస్తాడు. పాపం నుంచి పారిపోయే వ్యక్తుల జీవితాలను చూసి దేవుడు దేశాన్ని దీవిస్తాడు. ఐగుప్తు ధాన్యం ఉండకూడదు, కానీ ధాన్యం ఉంది. కాబట్టి ఆ మాట నేను అర్థం చేసుకోవాలి. దేవుని కోసం నిలబడిన కారణాన్ని బట్టి ఐగుప్తులో ధాన్యం ఉంది. ఆరోదిగా 42వ అధ్యాయం 8వ వచనం, సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. చాలక 45:1 వచనం, 45:1 వచనం. 4వ వచనం, అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులను చెప్పినప్పుడు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఇప్పుడు ఏంటి అబ్జర్వ్ చేసినంటే పాయింట్ ఏంటంటే, జోసెఫ్కి మంచి అవకాశం వచ్చింది. అన్నదమ్ముల మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. తీసుకున్నాడా? తీర్చుకోలేదు. మనకు కూడా చాలామంది మీద కోపాలు ఉంటాయి. అత్త మీద కోపం ఉంటుంది. నేను ఎవరో విశాఖపట్నంలో అత్త మీద కోపం ఉంది, అత్తని చంపేసింది. ఎలా చంపేసింది తెలుసా? కళ్ళ గంతలు కట్టి ఆడుకుందామని అంట. పాప మా అత్త పిచ్చి మొక్కంది, కళ్ళ గంతలు కట్టించుకుంది. పిల్లల్ని ఇంట్లో పెట్టి మేము ఆడుకుంటున్నామని పిల్లలు రూమ్లో ఉన్నారు. ఈ అత్త కళ్ళ గంతలు కట్టింది. ఇలా చేయకండి మీరు, చేయమని చెప్పట్లేదే, జరిగింది చెప్తున్నాను. కళ్ళ గంతలు కట్టింది, పెట్రోల్ పోసి తగలేసింది. కోపం, అత్త మీద కోపం. చాలామంది కోపం ఉంటుంది కోడలకి, అత్తలు కూడా కోపం ఉంటుంది అనుకో, వేరే సంగతి. కాబట్టి పగ తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు జోసెఫ్ పగ తీర్చుకోలేదు. అది నా పాయింట్. మీకు కూడా మీ పక్కింటి వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశాలు వస్తాయి.